హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు స్వర్ణశ్రీ కిచెన్. మీ స్వర్ణ. ఈరోజు నేను ఒక మంచి రెసిపీని అయితే చూపించబోతున్నానండి. అదేంటంటే మనం అన్నిట్లోకి వాడుకునే పప్పుల పొడిని చాలా సింపుల్గా తయారు చేసి చూపిస్తాను. సో వీడియోలోకి వెళ్ళి అసలు వాటికి ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలి, నేను అసలు ఎలా తయారు చేస్తానో చూపిస్తాను రండి. ఇప్పుడు నేను పప్పుల పొడికి కావాల్సిన పదార్థాలు చూపిస్తానండి. నేనైతే ఇక్కడ పల్లీలు తీసుకున్నాను, 1 కప్పు. ఒక 20 దాకా ఎండుమిర్చి తీసుకున్నాను. 2 చెంచాల నువ్వులండి, కొబ్బరి, అలాగే వెల్లుల్లి, అలాగే ఇంగువ, ఇక్కడ ఒక 2 రెబ్బలు తడి లేకుండా తూర్చుకున్న కరివేపాకు, ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు అండి. ఇంకా సాల్ట్ కూడా తీసుకుంటాను. 1 స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని దీన్ని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఎలా ఫ్రై చేసుకోవాలి ఏంటని కూడా నేను ఇప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు మన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేయించుకుందామండి. అయితే వేయించుకోవటానికి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ స్టవ్ మీద ఒక మందపాటి కళాయి పెట్టుకోవాలి దీన్ని వేయించుకోవటానికి. అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ మందపాటి కళాయి పెట్టుకొని ఇప్పుడు పల్లీల్ని వేస్తున్నాను. పల్లీల్ని వేయించే ముందు 1 స్పూన్ అంతా ఆయిల్ కూడా వేసుకుంటాను. చూడండి, ఇగో కొంచెమే అండి, ఎక్కువ అవసరం లేదు. పప్పుల పొడికి 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ, అంటే మనం వేయించుకునే క్వాంటిటీని బట్టి 1 స్పూన్లు, 2 స్పూన్లు, 3 స్పూన్లు అలా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగంత ఒక 5 నిమిషాలు రోస్ట్ చేసుకుందాం. చూడండి, ఇట్లా మరీ ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకొని వేయించుకుంటాను. అందుకోసం అని చెప్పేసి ఒక 5 నిమిషాలు ఇలా గరిటె పెట్టి లో ఫ్లేమ్లోనే వేయించుకుంటున్నానండి. ఎందుకంటే ఈ పల్లీలు మనం ఎక్కువ ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే లోపలంతా పచ్చిగా ఉంటుంది. అప్పుడు మనకి పప్పుల పొడి ఏమవుతుందంటే టేస్ట్ ఉండదండి. అందుకని సిమ్లోనే పెట్టుకొని లేకపోతే మీడియంలో పెట్టుకొని ఇట్లా కలుపుకుంటూ గరిటెతోటి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా చూడండి, నేను ఈ విధంగా కొంచెం ఒక 5 నిమిషాలు అయితే వేయించుకున్నానండి. ఇప్పుడు నేను ఒక 20 దాకా ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. వీటిని కూడా ఫ్రై చేసుకుందాం. ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేస్తాను నేను. అయితే నేను పప్పుల పొడి ఇట్లా చేస్తానండి, రకరకాలుగా కూడా చేస్తాను. అంతకుముందు నేను పప్పుల పొడి కూడా చేశానండి, మన ఛానల్లో ఉంటుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి. అయితే నేనైతే ఈ విధంగా చేస్తాను. మరి మీరు పప్పుల పొడి ఎలా చేస్తారో ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాగే చేస్తారా, లేకపోతే ఇంకా మార్పులతో ఏమైనా చేస్తారా అని చెప్పేసి మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్, సరేనా? ఇలా ఎండుమిర్చి కూడా ఒక 5 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి, ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. అయితే నేను తీసుకుంది 1 కప్పుడు పల్లీలు, ఒక 20 ఎండుమిర్చి, కాబట్టి నేను ఏం చేశానంటే ఒక చిన్న కొబ్బరి కుడకండి, దాన్ని ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను అనమాట. ఇది అంటే ఏదైనా ఎక్కువ వేయద్దు తక్కువ వేయద్దు అని నేను ఇట్లా చెప్తున్నానండి, అంతే అన్నమాట. ఇట్లా వీటిని కూడా ఫ్రై చేద్దాం. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి, వేసేసుకొని వీటిని కూడా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు నువ్వులు వేసుకోవాలి. ఈ వేడికి ఆల్మోస్ట్ ఈ నువ్వులు వేగిపోతాయండి. అయితే మనకి నువ్వులు వేసుకోవటం వల్ల పప్పుల పొడిలో టేస్ట్ ఉంటుంది. అలాగే నువ్వులు కూడా మనకి కాల్షియం ఇస్తాయి కదండి. అందుకని చెప్పేసి నేను నువ్వులు, కొబ్బరి ఇవన్నీ చాలా చాలా మంచిదన్నమాట. అందుకనేనండి నేను ఇట్లా చేసుకుంటాను ఎప్పుడైనా కానీ, అంటే రకరకాలుగా కూడా చేస్తాను. ఇప్పుడు చిన్న గోలి సైజ్ అంత చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు నేను వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. ఇలా పొట్టు తీయకుండానే వేసుకుంటానండి. దీంట్లోకి వేసేసుకొని వీటిని కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా నాకైతే చూడండి వీడియోలో చూపిస్తున్నాను, ఈ విధంగా అయితే ఫ్రై అయ్యి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఒక 1/2 స్పూన్ అంతా ఇంగు వేస్తున్నానండి. ఇంగు భలే టేస్ట్ ఉంటుందన్నమాట, చాలా చాలా బాగుంటుంది. ఇదండి వేసుకున్నాం, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఇంగు వేస్తున్నాను. ఆ వేడికే మనకి ఆల్మోస్ట్ ఇంగువ ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు వీటిని చల్లారి పెట్టుకుందాం, పూర్తిగా చల్లారిపోవాలండి. ఇదన్నమాట. ఇవ్వండి, ఇవన్నీ అయితే ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన వాటిని ఏం చేస్తున్నానంటే ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇలా మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూను నేను
రాళ్ళుప్పు వేస్తున్నానండి. ఈ రాళ్ళుప్పు వేసుకుంటే బాగుంటుంది. అందుకని ఈ రాళ్ళుప్పు వేసుకొని మరీ మెత్తగా కాకుండా, మరీ బరకగా కాకుండా ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి. ఆ విధంగా ఒక్కొక్క పలుసు తిప్పుకుంటూ చిన్నగా దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా నేను బరకగా పట్టుకున్నానండి. మిక్సీ అయితే మెత్తగా పట్టుకోవద్దు. ఇట్లా బరకగా ఉంటే బాగుంటుంది. ఇలా మనం పొడి చేసుకుంది స్టోర్ చేసుకుంటే 1 మంత్ దాకా కూడా మనకు ఖరాబ్ కాదండి. మంచిగా ఉంటుంది. ఇలా చేసుకున్న పొడిని నేనేం చేస్తానంటే ఫ్రైస్లోకి కానీ, ఇంకా చట్నీస్ మనం ఇడ్లీ తిన్నప్పుడు, దోశ తిన్నప్పుడు చట్నీస్ కావాలనుకున్నప్పుడు ఈ ఈ పొడిని 2 స్పూన్లు వేసుకొని, నాకు తగ్గట్టుగా అంటే మేము ఎంత తింటామో దానికి తగ్గట్టుగా తీసుకొని, కొన్ని వాటర్ వేసుకొని మంచిగా మనకి నేను చట్నీలాగా పట్టుకుంటానండి. అలా కూడా పట్టుకుంటాను. ఇంకా పొడిలోకి యూజ్ చేస్తాను. ఇడ్లీ పొడిలాగా ఇంకా అద్భుతమైన రుచి ఉండాలంటే వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా మనకి బయటికెళ్ళి వచ్చినప్పుడు చేతకానప్పుడు ఇట్లా పొడి చేసుకొని మేము అప్పుడప్పుడు తింటూ ఉంటామండి. అసలు అరోమా మాత్రం సూపర్ అంటే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. అయితే మీరు ఇలాగే చేస్తారా? నేనైతే ఈ విధంగా చేసుకొని 1 మంత్ దాకా నేను ఇట్లా పెట్టుకుంటానండి. ఎందుకంటే మా పాప స్కూల్ కోసం గబగబా ఫ్రై చేయాలన్నా, చారు చేయాలన్నా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకుంటే ఈ పొడి ఉంటే ఫ్రై అయిపోయే లాస్ట్‌లో ఒక్క స్పూను ఈ పొడి వేసుకుంటే అండి మనకి కూర భలే రుచి ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. నేను ఏది చేసినా కానీ మా పాప కోసమే చేస్తానండి. మా పాపని దృష్టిలో పెట్టుకొని టేస్టీ వంటలన్నీ నేను ఇట్లా చేసి ఆమెకు నచ్చే రకంగా చేసి పెడుతూ ఉంటాను. అదండి నేను చేసుకునే పొడైతే ఈ పప్పుల పొడి ఇదనమాట. ఇంకో రకం కూడా ఉంది. కావాలంటే కింద లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి. సరేనా ఫ్రెండ్స్? చూడండి చాలా చాలా బాగుందనమాట. అసలు చూస్తుంటేనే మీకు నోరూరిపోతుంది. నేనిప్పుడు టేస్ట్ కూడా చేసి చెప్తానండి. వేడన్నంలో వేసుకొని చూడండి ఇట్లా ఉండాలన్నమాట. ఇగోండి పప్పుల పొడి అయితే సూపర్‌గా తయారైపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ వేడి వేడి అన్నంలో మన పప్పుల పొడి వేసుకొని టేస్ట్ చేస్తానండి. చూడండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ పప్పుల పొడి బాగుంటుంది. అలాగే బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, క్యాబేజీ ఫ్రై, క్యాలీఫ్లవర్ ఫ్రై, బీన్స్ ఫ్రై ఇట్లా ఏ ఫ్రైస్‌లోకైనా కూడా చాలా చాలా బాగుంటుంది. అదొక్కటే కాదండి, ఇంకా ఇడ్లీలోకి కారపొడిలాగా అలాగే చట్నీలాగా కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అన్నిట్లోకి మనకి ఉపయోగపడుతుందండి ఇదనమాట. చూడండి. టేస్ట్ అయితే అల్టిమేట్ అండి. చాలా చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ పొడి ఒక్కటి ఉంటే చాలండి. అసలు మనకి వంట చేసుకోవటం చాలా సులభం అండి. అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఈ పప్పుల పొడి ఉంటే చాలు, అంత ఫాస్ట్గా అయిపోతుందండి. సో మరి వీడియో నచ్చితే, ఈ పప్పుల పొడి నచ్చితే మన వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరొక కొత్త రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ అండి.